తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొయినాబాద్ మండలం చిన్నమంగళారం గ్రామం ఉప సర్పంచ్ అవిసిపేట ఆంజనేయులు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయులు గౌడ్ గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ప్రజాసేవకులు అవసరమని కొనియాడారు. ఆంజనేయులు గౌడ్ ఈ పదవికి న్యాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తన పైన నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని, రాష్ట్రంలో ఉన్న అందరూ ఉప సర్పంచ్లకు అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలామణి, రాములు, వార్డు మెంబర్లు రమేష్, నిర్మలా మహిపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, భిక్షపతి గౌడ్, వెంకటేష్ గౌడ్, శివశంకర్, గ్రామ యువకులు సురేష్, వెంకటేష్, ప్రసాద్, కిరణ్, అనిల్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షులుగా దాదాపు ఒక 10 years కొనసాగుతున్నాను. ఇంతకుముందు దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో చెక్ పవర్ ఉప సర్పంచ్ చేయడం వల్ల కొన్ని నిధులు పక్కదారి పట్టకుండా చేయడం జరిగింది. చాలా విలేజ్లలో కానీ, చాలా జిల్లా స్టేట్లో కానీ చాలామంది సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉండడం వల్ల, ఉప సర్పంచ్ నిలదీయడం వల్ల ఉప సర్పంచ్ కొన్ని అడ్డుకున్నాడు వల్ల చాలామంది సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున మన అల్లం శ్రీనివాస్ అన్న గారు నా పైన నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల బాధ్యత నాకు ఇస్తున్నారు. ఈ యొక్క బాధ్యతను నేను ఇంకా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని నేను మాటిస్తున్నాను అన్నగారికి. తెలంగాణ రాష్ట్రంలో నిల్లాడు, అందరు నిల్లాడు. చేయండి.